ఏవండో శ్రీవారు కొంచెం కూరగాయలు తీసుకురావచ్చు కదా అని బజారుకు పంపిస్తే పన్నీర్ తీసుకొచ్చి పన్నీర్ పరాటా చేయొచ్చు కదా అన్నారు. సరే ముచ్చట పడుతున్నారు కదా అని స్టార్ట్ చేశా. నేను చేసినప్పుడు మీకు చెప్పకుండా ఉంటానా? పన్నీర్ని బాగా తురుముకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కొంచెం తరుక్కొని వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని అందులో స్టఫ్ని కొంచెం కొంచెంగా పెట్టుకొని అది లీక్ అవ్వకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. సో వాటిని చేత్తో అద్దుకుంటూ చపాతీలా చేసుకోవాలి. హాఫ్ చపాతీలాగా చేత్తో అద్దుకుంటూ చేసి తర్వాత స్టిక్తో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా పాముకోవాలి. ఎక్కువ ప్రెజర్ ఇస్తే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది, బాగుండదు. మీకు ఎన్ని వీలైతే అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టి సిమ్లోనే వీటన్నిటిని కాల్చుకోవాలన్నమాట. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగుండదు. గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని చక్కగా రెండు వైపులా కాల్చుకుంటే అంతే, పతిగారి కోసం పన్నీర్ పరాటా రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. నాకైతే టేస్ట్ అదిరిపోయింది.